హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు నేను 8th క్లాస్ నుంచి ఎక్సైజ్ 2.2లో థర్డ్ సమ్ అయితే చెప్తున్నాను. ఓకే, నచ్చితే కనుక నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఎన్నో మంచి మంచి లెక్కలు అయితే కనుక సమ్స్ అయితే నేను చాలా సింపుల్గా అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను. ఓకేనా? నా ఛానల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, సమ్లోకి అయితే వెళ్దాం. ఒకసారి చూడండి. వాట్ ఆర్ దోస్ టూ నెంబర్స్ హూస్ సమ్ ఈస్ 58 అండ్ డిఫరెన్స్ ఈస్ 28 అని చెప్పేసి లెక్క అడిగారు. అంటే వాట్ ఆర్ దోస్ టూ నెంబర్స్ తీసుకుని హూస్ సమ్ ఈస్ 58 అంటే వాటిని కలిపితే ఎంత 58 వస్తుందంట. అండ్ డిఫరెన్స్ చేస్తే అంటే డిఫరెన్స్ అంటే సపరేషన్ చేసినట్టే 28 వస్తుందంట. ఇదే లెక్కని 2 టైప్స్ చేయొచ్చు. ఆ 2 టైప్స్ కూడా చెప్తాను సింపుల్గా ఉండేలాగా. వాట్ ఆర్ దోస్ టూ నెంబర్స్ హూస్ సమ్ ఈస్ 58 అంటే మనకి 2 డిఫరెంట్ నెంబర్స్ రెండు కూడా తెలియనివి ఎక్స్ కామా వై అనుకోవచ్చు. ఓకేనా? 2 టైప్స్ చెప్తానని చెప్పాను కదా, అందులో ఫస్ట్ మెథడ్ అయితే ఇదండి. బట్ ఏంటంటే ఇది 8th క్లాస్ వాళ్ళకి అయితే ఉండదు. మనకి ఫర్దర్ క్లాసెస్లో అయితే మీకు ఈజీగా ఉపయోగపడుతుంది. 10th లేదంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయితే కనుక ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట అండి. ఓకేనా? ఏ విధంగా చేస్తాం? ఎక్స్ కామా వై అనుకుంటాం. వీటిని ఏం చేస్తున్నాడు? టూ నెంబర్స్ కోసం మనం ఏమన్నాం? ఎక్స్ కామా వై. వాటిని సమ్ చేయమంటున్నాడు. అంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 58 అంట. ఓకేనా? ఎంత అయింది? ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 58. అలాగే నెక్స్ట్ వాటి యొక్క డిఫరెన్స్ ఎంత? ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 28. ఓకేనా? ఎంత అవుతుంది? 28 అవుతుంది. ఓకేనా? ఈ రెండాటి ఈక్వేషన్ సాల్వ్ చేసినట్టయితే కనుక ఎడిషన్ చేసుకుంటాం. ఇక్కడ ప్లస్ వై మైనస్ వై కాస్త క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? ఎక్స్కి ఎక్స్ కలిపితే ఎంత అవుతుంది? 2x. 58కి 28 కలిపితే ఎంత? 8కి 8 కలిపితే ఎంత అవుతుంది? 16 ప్లస్ 1. 1కి 5 కలిపితే ఎంత? 6. 6కి 2 కలిపితే 8. 86. 2x is equal to 86. Therefore x is equal to 86/2. 10 టైమ్స్ పోతుందండి, 43 టైమ్స్ పోతుంది. ఎక్స్ ఎంత వచ్చింది మనకి? 43 వచ్చింది. ఒక నెంబర్ ఎంత? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 43. ఓకేనా? మనం ఈ ఎక్స్ని మనకు తెలిసింది వైల్ ఫైండ్ అవుట్ చేయాలని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. మనం వీటిని ఏమనుకుంటాం? ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 అని చెప్పేసి అనుకోవచ్చు. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసిన సేమ్ ఆన్సర్ వస్తుంది. అలాగే ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసిన సేమ్ ఆన్సర్ అనేది వస్తుంది. ఎక్స్ ఎంత వచ్చింది మనకి? 43 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 58. వై ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 43 కాస్త ఈజ్గా అవుతుంది, ఎంత అవుతుంది? -43 అవుతుంది. 58 మైనస్ 43. వై ఈజ్ ఈక్వల్ టు 15. ఓకే, నెంబర్ ఎంత ఉంది? ఎక్స్ అన్నది 43, సెకండ్ నెంబర్ వచ్చి వై అన్నది ఎంత? 15. 43 15 కలిపితే ఎంత వస్తుంది? 58 వస్తుంది. అలాగే 43 నుంచి 15 చేస్తే ఎంత వస్తుంది? డిఫరెన్స్ చేస్తే ఎంత వస్తుంది? 28 వస్తుంది. ఇది ఒక మెథడ్ అండి. ఓకే, అర్థమైంది కదా? మళ్ళీ చెప్పి చూడండి. వాట్ ఆర్ దోస్ టూ నెంబర్స్ హూస్ సమ్ ఈస్ 58 అండ్ డిఫరెన్స్ ఈస్ 28 అని చెప్పాను. అంటే తెలియని నెంబర్లు మనం అనుకుంటాం ఎక్స్ కామా వై అని చెప్పేసి అనుకుంటాం. ఓకేనా? హూస్ సమ్ ఈస్ 58 అంటాడు. అంటే సమ్ చేయమంటాడు. ఎక్స్ని వైని సమ్ చేస్తే ఎంత వస్తుంది? 58 వస్తుందంట. అంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ 58. దీని ఈక్వేషన్ 1 అనుకోవచ్చు. ఓకేనా? అలాగే ఏం చేయమంటాడు? డిఫరెన్స్ ఈస్ 28 అంటారు. డిఫరెన్స్ అంటే ఎక్స్ మైనస్ వై ఈక్వల్ 28 అంటాడు. డిఫరెన్స్ చేస్తే 28. దీన్ని ఈక్వేషన్ 2 అనుకోవచ్చు. సాల్వ్ ద ఈక్వేషన్ 1 అండ్ 2 అని చెప్పేసి రాసుకుని మనం ఏం చేస్తాం? ఎడిషన్ చేసుకుంటాం. ఓకే, ఎడిషన్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది? ప్లస్ వై మైనస్ వై కాస్త క్యాన్సిల్ అయిపోతుంది. ఎక్స్ కలిపితే 2x అవుతుంది. 58 28 కలిపితే 86 అవుతుంది. ఇక్కడ 2x ఈజ్ ఈక్వల్ టు 86 వచ్చింది. ఎక్స్ 2 ఏం చేస్తుంది? ఎక్స్ని మల్టిప్లై చేస్తుంది. ఈజ్గా అవతల తీసుకుంటే డివిజన్ చేస్తుంది. 86లో 2 ఎన్ని టైమ్స్ పోతుంది? 43 టైమ్స్ పోతుంది. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 43. మనం వచ్చిన ఎక్స్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? ఎక్స్ ఎంత వచ్చింది? 43. ఎక్స్ ప్లస్లో 43 వేసుకున్నాం. ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 58. ఓకేనా? వై కావాలి కాబట్టి వై ఈజ్ ఈక్వల్ టు వై వచ్చేసి ఈజ్ ఈక్వల్ టు అవతలకి 43ని పంపిస్తాం. ప్లస్ 43 కాకుండా ఈజ్ ఈక్వల్ టు అవతలకి ఎంత అవుతుంది? -43 అవుతుంది. 58 నుంచి 43 ఎంత అవుతుంది? 15 అవుతుంది. ఎక్స్ ఎంత వచ్చింది మనకి? 43. వై ఎంత వచ్చింది? 15. 43 15 కలిపితే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు అంటే 43 ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 58. అలాగే 43 మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 28. ఓకేనా? ఆన్సర్ అయితే వచ్చింది కదా. ఇది ఒక మెథడ్ అండి. ఇంకో మెథడ్ కూడా చెప్తాను చూడండి.
వాట్ ఆర్ దోస్ టూ నెంబర్స్ హూ సమ్ ఇస్ 58 అండ్ డిఫరెన్స్ ఇస్ 28 అన్నారు కదా. టూ నెంబర్స్ మనకు తెలియవు అనమాట. ఒక నెంబర్ తెలియని నెంబర్ ఏమనుకుంటాం, ఎక్స్ అని చెప్పేసి అనుకుంటాం. దీన్ని లేదంటే బిగ్గర్ నెంబర్ అనుకోవచ్చు. బిగ్గర్ నెంబర్ ఈజ్ ఎక్స్ అనుకుంటాం. ఓకేనా. వాటికి కానీ ఏంటంటే వాటిని కలిపితే ఎంత వస్తుందంట, సమ్ ఈజ్ 58 అంటున్నాడు. అంటే స్మాలర్ నెంబర్ ఎంత అవ్వచ్చు, 58 మైనస్ ఎక్స్ అవుతుంది. ఓకేనా. ఎందుకు అవుతుంది, ఈ రెండింటిని కలిపితే ఏమవుతుందంట, 58 వస్తుందంట. ఓకే. దీన్ని కూడా మీకు సాల్వ్ చేసి ఈ రెండు నెంబర్లు చేస్తే ఏమవుతుంది, 58 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ కలిపితే ఏమవుతుందంట, 58 వస్తుందంట. కాల్కులేట్ అయిందా, మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది, 58 మిగులుతుంది. ఓకేనా. రెండు నెంబర్లు కలుపుకుంటే ఎంత వస్తుందంట, 58 ఉంటుందంట. ఓకేనా. ఇప్పుడు ఏంటి నెక్స్ట్, వీటి యొక్క డిఫరెన్స్ ఎంతంట, 28 అంటున్నాడు. ఎక్స్ మైనస్ 58 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత డిఫరెన్స్, 28 అంటున్నాడు. దేనికోసం ఇలా ఈక్వేషన్ చేస్తున్నాం, మనం ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి. ఓకేనా. ఎక్స్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 58 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 28. ఓకేనా. నెక్స్ట్ ఎంత వచ్చింది, ఎక్స్ ఎక్స్ కలిపి ఎంత అవుతుంది, 2x మైనస్ 58 ఈజ్ ఈక్వల్ టు 28. 2x ఈజ్ ఈక్వల్ టు 28. ఈ మైనస్ 58 కాస్త ఈజ్ ఈక్వల్ టు అవతల కలిపి ఏమవుతుంది, ప్లస్ 58. ఓకేనా. 2x ఈజ్ ఈక్వల్ టు 58 28 కలిపి ఎంత వస్తుంది, ఎంత చేసాం కదా సేమ్ 86. 2x therefore x ఈజ్ ఈక్వల్ టు, ఇక 2 ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు అవతల తీసుకెళ్తే డివిజన్ చేస్తుంది. 86/2 ఎంత అయిపోతుంది, 43 టైమ్స్. ఎక్స్ ఎంత వచ్చిందని మనకి 43 వచ్చేసింది కదా. నెక్స్ట్ ఏంటి, ఎక్స్ ఎంత వచ్చింది, రెండో నెంబర్ ఏంటి, స్మాలర్ నెంబర్. బిగ్గర్ నెంబర్ ఎంత, 43. స్మాలర్ నెంబర్ ఎంత, 58 మైనస్ ఎక్స్ అంటే 58 మైనస్ 43. 58 నుంచి 43 ఇస్తే 15. స్మాలర్ నెంబర్ ఎంత, 15. ఓకే, అర్థమైంది కదా. మీకు అర్థం పోతే కనుక నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. మీకు ఇంకా క్లియర్గా సింపుల్గా అర్థం అయ్యేలాగా అయితే నేను ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. మర్చిపోకండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎనీ డౌట్స్ ఫస్ట్ క్లాస్ టు 10th క్లాస్ ఏ డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగచ్చు, కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ.